ఓం నమో వెంకటేశాయ. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు శరన్నవరాత్రి శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ. సంప్రదాయ శోభితంగా సేనాధిపతి ఉత్సవం. శ్రీవారి భక్తులకు సేవ చేసే అవకాశం మహద్భాగ్యం. శ్రీవారి సేవకులతో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సమావేశం. స్నపన తిరుమంజన సేవలో సిరుల తల్లి దివ్య సోయగం. తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి ఊంజల సేవ. సమన్వయ సహకారాలతో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సిద్ధం కండి. అర్చకులు, వాహన బేరర్లు, డిప్యుటేషన్ సిబ్బందితో టీటీడీ అదనపు ఈవో సమావేశాలు. ధార్మిక క్రతువులలో దర్భకు విశేష ప్రాధాన్యం. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సిద్ధమైన దర్భతాడు, చాప. విశేష కథనం. తిరుమల క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు మంగళవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. సెప్టెంబర్ 24వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలను నవనవోన్మేషంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం శ్రీవారి సర్వసైన్యాధ్యక్షుడైన విశ్వక్సేనుల వారిని ఆలయంలో బంగారు తిరుచిపై కొలువు తీర్చి విశేష ఆరాధనలు నిర్వహించారు. అనంతరం విశ్వక్సేనుల వారు ఆగమ పండితులు, అర్చకులు, అధికారులు మాడవీధుల గుండా శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలోని యాగశాలలో అర్చకులు మేధిని పూజ, మృత్ సంగ్రహణం, అంకురార్పణ ఘట్టాలను వైఖానస ఆగమోక్తంగా నిర్వహించారు. రేపు సాయంత్రం జరిగే ధ్వజారోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. వచ్చే నిదే వచ్చే నచ్చుతూ సేనాపతి. అదే వచ్చే నిదే వచ్చే నచ్చుతూ సేనాపతి. 10 దిక్కులకు నిట్టే పారరు అసురులు. అదే వచ్చే నిదే వచ్చే నచ్చుతూ సేనాపతి. 10 దిక్కులకు నిట్టే పారరు అసురులు. అదే వచ్చే నిదే వచ్చే నచ్చుతూ సేనాపతి. గరుడధ్వజం వదే ఘనశంకరవమదే. గరుడధ్వజం వదే ఘనశంకరవమదే. సరుసని విష్ణుదేవ చక్రమదే. గరుడధ్వజం వదే ఘనశంకరవమదే. సరుసని విష్ణుదేవ చక్రమదే. తిరుమలలో భక్తులకు సేవలు అందిస్తున్న శ్రీవారి సేవకులు భగవద్ బంధువులని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అన్నారు.
తిరుమలలోని ఆస్థాన మండపంలో బ్రహ్మోత్సవాల్లో భక్తులకు సేవలు అందించేందుకు వివిధ రాష్ట్రాల నుండి వచ్చేసిన శ్రీవారి సేవకులతో చైర్మన్ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా శ్రీవారి సేవకులు భక్తి గీతాలను ఆలపిస్తూ రసరమ్యంగా భజనలు చేశారు. అనంతరం చైర్మన్ బిఆర్ నాయుడు శ్రీవారి సేవకులను ఉద్దేశించి మాట్లాడారు. శ్రీవారి సేవకుల సేవాకాలం ముగిసిన తర్వాత శ్రీవారి సేవకులకు మరింత మెరుగైన స్వామివారి దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ శ్రీవారి సేవకులు ఎవరైతే ఉన్నారో వారిని ఉద్దేశించి వారికి దిశ చెప్పాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం. ఈ వ్యవస్థని ఇప్పుడు ఏదైతే ఉందో ఈ వ్యవస్థని ఇంకో 10 రెట్లు పెంచాలి, వారి యొక్క సేవలను వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఈ యొక్క వ్యవస్థని బలోపేతం చేసి వారి యొక్క సేవలను వినియోగించుకోవాలని వారు ఆదేశించారు. దాని ప్రకారమే నేను ఇది రెండోసారి రావటం. ఎందుకంటే ఈ వ్యవస్థని బాగా బలోపేతం చేసి వారి సేవలందరూ కూడా ఉపయోగించుకోవటానికి ఈ అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు 5-6 రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి ఎంతోమంది భక్తులు వచ్చి మేము సేవ చేస్తామంటున్నారు. ఇందాక మా వాళ్ళు చెప్పినట్టు ఒక సైట్ ఓపెన్ చేస్తే 30,000-40,000 మంది వస్తున్నారు, కానీ మనం 3,500 మందికే ఇవ్వగలుగుతాం. కాబట్టి మిగిలిన వాళ్ళందరూ కూడా డిసప్పాయింట్ అవుతున్నారు. అది కాకుండా దీన్ని ఒక సిస్టమ్ లాగా తయారు చేసి దీన్ని బలోపేతం చేద్దాం, ఎక్కువ మందికి అవకాశం ఇద్దాం, ఎక్కువ సేవలు ఉపయోగించుకుందాం. ఐటీలో కానీ హాస్పిటల్స్లో కానీ ఇంకా మిగిలిన సేవా కార్యక్రమాలు ఏవవుతున్నాయో వాళ్ళందరినీ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి వాళ్ళ యొక్క సేవల్లో తీసుకుందామనే ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడ రావటం జరిగింది. ఈరోజు జరిగినటువంటి కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా అందరూ ఈ బ్రహ్మోత్సవాల్లో కూడా వాళ్ళ యొక్క పాత్ర చాలా అమోఘంగా ఉండబోతుంది. వాళ్ళ యొక్క సేవలు చాలా వినియోగించుకోవాలి. బాగుంది అంతా. అందరికీ నమస్కారం. ఈ సమావేశంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ భగవంతుడికి భక్తుడికి మధ్య అనుసంధానకర్తలుగా శ్రీవారి సేవకులు తమ సేవలు అమోఘంగా అందిస్తున్నారని ప్రశంసించారు. టీటీడీ ముఖ్య నిఘా భద్రతాధికారి కెవి మురళీకృష్ణ మాట్లాడుతూ శ్రీవారి సేవకుల సేవలు అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులు నరేష్ కుమార్, ఎస్వీబీసీ సీఈఓ ఫణికుమార్ నాయుడు, సిపిఆర్ఓ డాక్టర్ టి రవి తదితరులు పాల్గొన్నారు. హరిపట్టపురాణి సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారు సుగంధ పరిమళ ద్రవ్యాలలో దివ్యంగా శోభిల్లారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో నవోన్మేషంగా జరిగే ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అమ్మవారికి స్థాపన తిరుమంజనం జరిగింది. ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై అమ్మవారిని వెంచేపు చేసి అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, సంకల్ప పూజలను నిర్వహించారు. ఆపై పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం జరిపి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివౌమా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివౌమా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివౌమా. ఇక మంగళవారం సాయం సంధ్య వేళలో లోక పావని శ్రీ పద్మావతి అమ్మవారికి ఊంజల సేవలు నిర్వహించారు. బంగారు ఆభరణాలు, సుగంధ పరిమళ పుష్పమాలలు, పట్టు వస్త్రాలతో దివ్య సుందరంగా అలంకార శోభితులైన అమ్మవారిని ఊంజల మండపంలో వేంచేపు చేశారు.
భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ అమ్మవారికి ఊంజల సేవలు నిర్వహించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మంగళవారం పలు సమావేశాలను నిర్వహించి అధికారులు, సిబ్బంది, అర్చకులకు దిశానిర్దేశం చేశారు. ఆగమ పండితులు, అర్చకులు, వాహన బేరర్లు, డిప్యుటేషన్ సిబ్బందితో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించి సలహాలు, సూచనలు స్వీకరించి బ్రహ్మోత్సవాలకు వారిని సమాయత్తం చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శ్రీవారి ఆలయ అర్చకులు, ఆగమ పండితులు, జియ్యంగార్ల ప్రతినిధులతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో చేపట్టవలసిన కైంకర్యాలు, ఉత్సవాలు తదితర అంశాలపై చర్చించారు. అలాగే వాహన సేవల నిర్వహణ, సాతుమొర తదితర అంశాలపై కూడా చర్చించి బ్రహ్మోత్సవాలకు అన్ని రకాలుగా సేవలు అందించడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. అలాగే శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో వాహన బేరర్లతోనూ టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సమావేశమయ్యారు. బ్రహ్మోత్సవాల్లో వాహన బేరర్ల పాత్ర ఎంతో కీలకమని తెలియజేశారు. మాడవీధుల్లో వాహనాలను మోసే సమయంలో ఓర్పుతో, నేర్పుతో, సమయస్ఫూర్తితో వ్యవహరించాలని సూచించారు. అదేవిధంగా తిరుమలలోని ఆస్థాన మండపంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి డిప్యుటేషన్ అధికారులు, సిబ్బందితో మంగళవారం ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. డిప్యుటేషన్ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని, పరస్పరం సహకారం అందించుకుని వారికి కేటాయించిన ప్రాంతాలలో విధులు నిర్వహిస్తూ బ్రహ్మోత్సవాలు సాఫీగా జరిగేలా చూడాలని కోరారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలను ప్రతిష్టాత్మకంగా, అంగరంగ వైభవంగా, భక్తుల బ్రహ్మోత్సవాలుగా నిర్వహించడానికి టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసిందని తెలియజేశారు. ఈ సమావేశంలో జేఈఓ వి వీరబ్రహ్మం, సివి&ఎస్ఓ కెవి మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు రేపు సాయంత్రం జరిగే ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం పాప వినాశం రోడ్డులోని కళ్యాణ వేదిక సమీపంలో ఫలపుష్ప ప్రదర్శనశాల, ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా, యుగ యుగాల చరిత్రను తెలియజేసేలా ఏర్పాటు చేసిన ప్రతిమలు భక్తులను ఎంతగానో అలరించనున్నాయి. టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో పలు రకాల పుష్ప జాతులతో ఏర్పాటు చేసిన మొక్కలు సుందరంగా దర్శనమిస్తున్నాయి. అదేవిధంగా టీటీడీ అటవీ మ్యూజియం, ప్రజా సంబంధాల విభాగం వారిచే ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తిరుపతిలోని కపిలతీర్థంలోని కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు మంగళవారం వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. టీటీడీ ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు జరిగే దేవీ నవరాత్రుల్లో తొలి రోజైన మంగళవారం శ్రీ కామాక్షిదేవి నిజరూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా యాగశాలలో అర్చకులు, ఋత్వికులు, వేద పండితులు యాగశాల కార్యక్రమాలను శాస్త్రోక్తంగా పూర్తి చేసి లఘు పూర్ణాహుతి సమర్పించారు. ఆపై శ్రీ కామాక్షిదేవికి స్నపన తిరుమంజన కార్యక్రమం వేదోక్తంగా జరిగింది. పంచామృతాలు, పసుపు, చందనాది మంగళ ద్రవ్యాలతో అర్చకులు అమ్మవారికి సంప్రదాయ శోభితంగా స్నపనం నిర్వహించి కర్పూర హారతులను అందజేశారు. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం శ్రీ కామాక్షిదేవి ఊంజల సేవ జరిగింది. అర్చకులు అమ్మలగన్న అమ్మ జగజ్జననికి పట్టు వస్త్రాలు, బంగారు దివ్యాభరణాలు, పుష్పమాలలతో సుందరంగా అలంకరణలు చేసి ఆలయ ప్రాంగణంలోని ఊంజల మండపంలో వెంచేపు చేశారు. మేళతాళాలు, బాజా భజంత్రీల నడుమ ఊంజల సేవ వేడుకగా జరిగింది. తిరుచానూరులో కొలువైన శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో తిరుచి ఉత్సవం వేడుకగా జరిగింది. ఆరోగ్య ప్రదాత ఆదిత్యుని జన్మ నక్షత్రం హస్తాను పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి సకల సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు.
మేళతాళాలు మంగళవాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులలో శ్రీ సూర్యనారాయణ స్వామి వారి తిరుచి సేవ విశేషంగా జరిగింది. భక్తులు ఆరోగ్య ప్రదాతకు నీరాజనాలు సమర్పించారు. కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో భక్తుల భరితంగా జరుగుతున్న ఉత్సవాల సందర్భంగా స్వామివారికి నిర్వహిస్తున్న వివిధ వాహన సేవలు భక్తులను తన్మీలుని చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అర్చకులు స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి పెద్ద శేష వాహనంపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలతో హారతులు అందజేసిన అనంతరం మేళతాళాలు మంగళవాయిద్యాల నడుమ ఆలయ వీధులలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుని పెద్దశేష వాహన సేవ వేడుకగా జరిగింది. తిరుపతి జిల్లా నారాయణవనం సముదాయంలో కొలువైన శ్రీ అవనాక్షమ్మ తల్లి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి అనుబంధంగా ఉన్న అవనాక్షమ్మ తల్లి సన్నిధిలో ఈ నెల 23వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు దసరా ఉత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారిని పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పుష్పమాలలతో సుందరంగా అలంకరించిన అర్చకులు పల్లకీపై కొలువు తీర్చి మేళతాళాల నడుమ ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. అనంతరం ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవాచనం, కలవ పూజ, సంకల్ప పూజలు జరిపి ధ్వజస్తంభానికి కలశ జలాలతో అభిషేకం చేసి బాజా భజంత్రీల నడుమ ధ్వజారోహణం నిర్వహించారు. ధ్వజస్తంభానికి అమ్మవారికి మహామంగళ హారతులు సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిన శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంటే ప్రతి ఒక్క భక్తుడు ఎంతో భక్తిగా, అంతకు మించిన ఆసక్తితో ఎదురు చూస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 24 నుండి జరగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణ క్రతువుకు కావలసిన దర్భతాడు, చాపలను టీటీడీ అటవీ విభాగం సిద్ధం చేసి ఆలయ అధికారులకు అందజేశారు. వేదభూమి భారతదేశంలో అతిపెద్ద హిందూ ధార్మిక క్షేత్రంగా వెలుగొందుతోంది తిరుమల. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఆపద మొక్కలవాడిగా కొలువుదీరిన ఇలవైకుంఠం తిరుమలలో సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం అంగరంగ వైభవంగా నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో తిరుమల ధ్వజారోహణంతో ప్రారంభం కానున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ అటవీ విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా దర్భతాడు, చాపలను సిద్ధం చేశారు. వేదోక్త శాస్త్రాలలో అత్యంత పవిత్రమైనదిగా, కుశగడ్డిగా పేర్కొనే దర్భను పురాణాలు కీర్తిస్తున్నాయి. దర్భ శుద్ధికారకమైనదిగా ఋగ్వేదం పేర్కొంటోంది. శాస్త్రీయంగా పరిశీలిస్తే దర్భలో సిలికా అధికంగా ఉండటంతో సూక్ష్మ క్రిముల నిర్మూలన సాధ్యమవుతుంది. అందుకే సనాతన సంప్రదాయంలో వైదిక క్రతువులలో దర్భకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ దర్భలలో ముఖ్యంగా శివదర్భ, విష్ణు దర్భ అనే 2 రకాలు ఉన్నాయి. ఇందులో తిరుమల క్షేత్రానికి విష్ణు దర్భను వినియోగిస్తారు. ప్రతి సంవత్సరం శ్రీవారి బ్రహ్మోత్సవాలకు 10 రోజుల ముందు టీటీడీ అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పేడు మండలం పాపానాయుడుపేట సమీపంలోని చెల్లూరు గ్రామం నుండి విష్ణు దర్భను సేకరిస్తారు. ఈ దర్భను ఎండలో వారం రోజులు ఎండబెట్టి బాగా శుభ్రపరుస్తారు. అనంతరం 22 అడుగుల పొడవు, 7.5 అడుగుల వెడల్పు, 60 కిలోల బరువు కలిగిన దర్భతో చాపను, 255 మీటర్ల పొడవు, 106 కిలోల బరువైన దర్భతాడును సిద్ధం చేస్తారు. ఈ దర్భతాడు, చాపలను వరాహస్వామి అతిథి గృహం సమీపంలోని అటవీ శాఖ కట్టెల డిపోలో భద్రపరిచి అంకురార్పణ ముందు రోజు ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకువస్తారు. అక్కడ ఆలయ అధికారులు వీటిని అందుకుని రంగనాయక మండపంలోని శేషవాహనంపై ఉంచుతారు. ఇలా ఈ సంవత్సరం శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సేకరించిన దర్భతాడు, చాపలకు తిరుమలలోని అటవీ శాఖ కార్యాలయంలో సోమవారం టీటీడీ డిఎఫ్ఓ డి పనికుమార్ నాయుడు ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు.
అనంతరం వీటిని శ్రీవారి ఆలయ తూర్పు మాడవీధి గుండా ఊరేగింపుగా తీసుకువచ్చి తిరుమల శ్రీవారి ఆలయంలో అధికారులకు అందజేశారు. అధికారులు శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో శేషవాహనంపై ఈ దర్భతాడు చాపలను ఉంచుతారు. ఈ సందర్భంగా టీటీడీ డిఎఫ్ఓ డి ఫణికుమార్ నాయుడు మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. ప్రతి సంవత్సరం శ్రీవారి బ్రహ్మోత్సవాలకి అటవీ శాఖ తరపున దర్భతాడు దర్భచాప ఇవ్వడం ఆనవాయితీ. అలాగే ఈ సంవత్సరం కూడా మా అటవీ శాఖ వారు ఏర్పేడు వద్ద నుంచి దర్భ తీసుకొచ్చి ఎన్నో రోజులు శ్రమించి స్వామివారికి కావలసిన దర్భ తాడు మరియు చాప ఇవ్వడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీచక్ర అధిష్టాన దేవత శ్రీ లలితాదేవి అమ్మవారు సుగంధ శోభితంగా పరిమళించారు. దసరా ఉత్సవాల ప్రారంభం సందర్భంగా కర్నూలు పట్టణం పాత ఊరిలోని జమ్మి చెట్టు వద్ద ఉన్న లలితాపీఠంలో ధ్వజారోహణం నిర్వహించారు. ముందుగా గర్భాలయంలో శ్రీ లలితాదేవి అమ్మవారి మూలమూర్తికి పంచామృతాలు, విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని మనోహరంగా నిర్వహించారు. ఆ తరువాత బంగారు రత్నాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో సర్వసుందరంగా అలంకరించి కుంకుమ పూజలు జరిపారు. ఆపై ఆలయ ప్రాంగణంలో శరన్నవరాత్రి ఉత్సవాలకు శుభారంభం చేస్తూ ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. అనంతరం శ్రీ లలితాపీఠం వ్యవస్థాపకులు గురు సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాల గోడపత్రికను ఆవిష్కరించారు. అనంతపురం జిల్లా ఆకుతోటపల్లి గ్రామంలో కొలువైన శ్రీ అనంతేశ్వరి సమేత శ్రీ అనంతేశ్వర స్వామివారి దేవాలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అర్చకులు ఆలయ ప్రాంగణంలో నవకలశ స్థాపన, పుణ్యాహ వాచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆ తరువాత గర్భాలయంలో శ్రీ అనంతేశ్వరి అమ్మవారికి, శ్రీ అనంతేశ్వరునికి అభిషేక ఆరాధనలు జరిపి చూడచక్కటి అలంకరణలతో పూజలు చేశారు. ఆలయ ఆవరణలో గణపతి హోమం, నవగ్రహ హోమం, రుద్ర హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భద్రాచలంలో కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవాలయంలో అభిషేకం జరిగింది. ఆశ్వయుజ మాసం మంగళవారాన్ని పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని వేడుకగా నిర్వహించి హారతులు అందజేశారు. చిత్తూరు గిరింపేటలో కొలువైన శ్రీ దుర్గమ్మ తల్లి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయంలో అమ్మవారి మూలమూర్తికి నిత్యార్చనలు పూర్తయిన తరువాత ఉత్సవమూర్తిని మహాలక్ష్మి అలంకరణలో మండపంలో వెంచేపు చేసి అష్టోత్తర శతనామార్చన జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలు,
కరెన్సీ నోట్లతో శోభాయమానంగా అనుగ్రహిస్తున్న అమ్మవారికి అర్చకులు నక్షత్ర, చక్ర, కుంభ హారతులను సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. అమ్మవారి దర్శనం చేసుకుని భక్తులు నీరాజనాలను సమర్పించారు. నెల్లూరు 2వ నగర పరిధిలోని స్టోన్ హౌస్ పేటలో కొలువైన శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నగరంలో కలశ శోభాయాత్రను శోభాయమానంగా నిర్వహించారు. 10 రోజుల పాటు నిర్వహించే దసరా ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు, భక్తులు పెన్నా నది పవిత్ర జలాలను సేకరించి మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ పురవీధులలో శోభాయాత్రను నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని మామిడిపాలెంలో కొలువైన సీతారామస్వామివారి దేవాలయంలో శ్రీ ఆంజనేయ స్వామివారికి అభిషేకం జరిగింది. ఆశ్వయుజ మాసం మంగళవారాన్ని పురస్కరించుకుని శ్రీ సీతారాముల సన్నిధిలోని రామబంటు బృహత్మూర్తికి పలు రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి హారతులు అందజేశారు. అమ్మలగన్న అమ్మ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శక్తి స్వరూపిణి శ్రీ దుర్గమ్మ తల్లి మల్లేశ్వర స్వామివారితో కలిసి నగరోత్సవంలో భక్తులకు దర్శనమిచ్చారు. దుర్గా మల్లేశ్వరులను తేరుపై దర్శనం చేసుకుని భక్తులు అడుగడుగున హారతులతో నీరాజనాలు సమర్పించారు. కామారెడ్డి జిల్లా కేంద్రం కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో బతుకమ్మ వేడుకలు సంబరంగా జరిగాయి. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల్లో భాగమైన బతుకమ్మ వేడుకలలో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. పట్టణ మహిళా సంఘం సభ్యులు వర్ణమయ పుష్పాలతో బతుకమ్మను పేర్చి పూజలు చేశారు. జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అమ్మలగన్న అమ్మ సకల చరాచర ప్రాణకోటిని చల్లంగా కాపాడి ఆదిపరాశక్తిని విశేష అలంకరణతో సేవించే పర్వదినాలు దసరా శరన్నవరాత్రులు. ఉభయ తెలుగు రాష్ట్రాలలోని వివిధ అమ్మవారి ఆలయాలు ఉత్సవ శోభతో మెరుస్తున్నాయి. ఈ సందర్భంగా వివిధ ఆలయాలలో అమ్మవారి అలంకరణలు, ప్రత్యేక పూజల సమాహారం మీకోసం. ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలను శుభారంభం చేస్తూ అర్చకులు ఆలయ ప్రాంగణంలోని ముఖమండపంలో విఘ్నేశ్వర పూజ, పుణ్యహవాచనం, అఖండ దీప స్థాపన, కలశ స్థాపన, ఋత్విక్ వరణం, అంకురార్పణ, వాస్తుయోగిని, క్షేత్రపాలక నవగ్రహ సంహిత, దేవత ఆహ్వానం తదితర కార్యక్రమాలను జరిపారు. ఆ తర్వాత అమ్మవారిని సుందరంగా అలంకరించి హారతులు అందజేశారు. తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ బాసర శ్రీ జ్ఞాన సరస్వతీదేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో 2వ రోజున అమ్మవారు బ్రహ్మచారిణి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి మూలమూర్తికి ఆరాధనలు పూర్తి చేసిన అనంతరం అర్చకులు ఉత్సవమూర్తికి బ్రహ్మచారిణి అలంకరణ చేశారు. తెల్లటి చీర, ఓ హస్తంలో జపమాల, మరో హస్తంలో కమండలాన్ని ధరించిన అమ్మవారు భక్తులకు దివ్యంగా దర్శనమిచ్చారు. అనంతపురం నగర శివారు ప్రాంతం శారదా నగర్లోని శంకరమఠంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. అమ్మవారికి నిత్యారాధనలు జరిపి అర్చకులు అమ్మవారిని బ్రహ్మకుమారి అలంకారంలో కొలువు తీర్చారు. పట్టు వస్త్రాలు, వివిధ ఆభరణాలు, పుష్పమాలలతో బ్రహ్మకుమారిగా అనుగ్రహిస్తున్న అమ్మవారికి అనంతవాసులు నీరాజనాలను సమర్పించారు. అదేవిధంగా అనకాపల్లి జిల్లా కేంద్రంలో కొలువైన శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో 2వ రోజున అమ్మవారు శ్రీ బాలాత్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి నిర్వహించిన సహస్రనామార్చన, ప్రత్యేక కుంకుమ పూజల్లో పాల్గొని భక్తులు పరవశులయ్యారు. అమ్మలగన్న అమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, లోకాలను ఏలే జగన్మాత శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులను కటాక్షించారు. శ్రీకాకుళం జిల్లా భామిని మండలం బత్తిలి గ్రామంలో కురువైన శక్తి స్వరూపిణి శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి.
లలితా త్రిపుర సుందరి దేవిగా అనుగ్రహిస్తున్న అమ్మవారికి భక్తులు దీప నివేదనతో మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా మహిళల కోలాట ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో భాగంగా అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా కొలువుతీరారు. భక్తులు అమ్మవారి ముందు ప్రణమిల్లి అర్చకుల సూచనలతో కుంకుమ పూజలు జరుపుకొని అమ్మలగన్న అమ్మ దివ్యాశీస్సులను అందుకున్నారు. అనంతరం అమ్మవారి పల్లకి ఉత్సవం ఆలయ ప్రాకారంలో ఎంతో వేడుకగా జరిగింది. భద్రాచలంలో పవిత్ర గోదావరి నదీ తీరంలో ఉన్న అంబాసత్రంలో దేవి నవరాత్రి ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారికి అర్చకులు పట్టు వస్త్రాలు ఆభరణాలతో సుందరంగా అలంకరించి పూజలు చేశారు. ఆ తర్వాత శ్రీచక్రానికి సహస్రనామాల పఠన యుక్తంగా కుంకుమార్చన, అనంతరం అమ్మవారికి పుష్పార్చన నిర్వహించి హారతులు సమర్పించారు. ఖమ్మం నగరంలో కొలువైన శ్రీ శారదా అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు కమనీయంగా జరుగుతున్నాయి. అర్చకులు సౌభాగ్యదాయిని శ్రీ శారదాదేవికి సర్వాంగ సుందరంగా అలంకరణలు చేసి అర్చనలు జరిపారు. ఆపై అమ్మవారి ఉత్సవ మూర్తికి పలు రకాల ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి కర్పూర హారతులను సమర్పించారు. కోనసీమ జిల్లా అమలాపురం మెయిన్ రోడ్డులో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో పల్లకి ఉత్సవం జరిగింది. శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అర్చకులు అమ్మవారి మూలమూర్తికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. ఆ తర్వాత వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఉత్సవ మూర్తిని చక్కటి అలంకరణలో పల్లకీపై కొలువు తీర్చి ఊరేగించారు. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులో కొలువైన ఇష్ట కామేశ్వరి సమేత శంభులింగేశ్వర స్వామివారి దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో మొదటి రోజున ఇష్ట కామేశ్వరి అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిచ్చారు. మంగళకరంగా అనుగ్రహించిన అమ్మవారికి భక్తులు నీరాజనాలను సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.